2023 సంవత్సరంలో ఇదే రోజు నేను నడిపిస్తూ ఉన్నటువంటి కార్యక్రమంలో, ఈ క్రిస్మస్ కార్యక్రమంలో మరి నడిపిస్తూ ఉంటుండగా ఇక్కడ నేను పడిపోవడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి ముందుగా మరి ట్రీట్మెంట్ కోసం నేను విజయవాడ వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మరి నేను ఇంకా ట్రీట్మెంట్లోనే ఉన్నాను. మన పాస్టర్ గారు కాలేబు గారు తప్పనిసరిగా మీరు రావాలి అని అంటే మరి నేను రావడం జరిగింది. దయచేసి కొద్దిసేపు గ్రీటింగ్ చెప్తాను, ఎందుకంటే నాకు కూడా ఇటువంటి కార్యక్రమాలకి వెళ్ళడం నాకు ఎంతో సరదా. కాకపోతే నా ఆరోగ్యం మాత్రం సరైనటువంటి పరిస్థితుల్లో లేదు. అయినప్పటికీ దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి, మీరు చేసినటువంటి ప్రార్థనలను బట్టి మరి ఈ రీతిగా నేను మీ ముందు నిలబడడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి వాతావరణం కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా ఎంతో ఆసక్తితో మీరు అందరూ వచ్చారు, చాలా సంతోషం. మరి కొద్ది నిమిషాలు నేను నా గ్రీటింగ్స్ ఇస్తాను. ముందుగా 2024 సంవత్సరం క్రిస్మస్ శుభాకాంక్షలు మీకందరికీ నా హృదయపూర్వకంగా నేను మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను. నేను చెప్పేవి ఏమీ లేవు, నేను ఓన్లీ 2 words. ఒకటి ఏంటంటే, ఇందాక బాబు జేమ్స్ చక్కగా చెప్పాడు. నిజంగా ఆయన వాయిస్ కూడా చాలా మైక్రో వాయిస్ లాగా ఉంది, చాలా బాగుంది. నిజంగా చిన్న బిడ్డ అయినా సరే మంచి విషయాలు చెప్పడం జరిగింది. నేను మరి సభాపూర్వకంగా ఆ బిడ్డను అభినందిస్తూ ఉన్నాను. చిన్నప్పటి నుంచి అంతటి చక్కగా మరి విషయాలు తెలియజేస్తూ ఉన్నాడంటే దేవుని నడిపింపు. అలాగే మన పాస్టర్ గారు కాలేబు గారిని కూడా మరి మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే ఆయన యొక్క శ్రమ ఎంతగా పడ్డాడు అనేది ఎక్కడ మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు తెలుస్తుంది. మరి ఈ అరేంజ్మెంట్లు, మరి మీరు అందరూ రావడానికి, ఇక్కడ చేసినటువంటి డెకరేషను, ఈ వంటలు, అబ్బబ్బబ్బా, ఇవన్నీ చేయడానికి ఆయన ఇచ్చినటువంటి మరి ఓపిక, మరి అలాగే మరి సంఘస్థులు కూడా ఆయన చెప్పిన దానికి ప్రతి దానికి కూడా ఎంతగానో సహకరిస్తూ ఉన్నారు. ఆయన వివాహంలో కూడా మరి మీరు ఎంతగానో సహకరించారు అని నాకు చెప్పి మరి ఇద్దరం కూడా సంతోషించాం. మరి 2023 సంవత్సరం ఈ డిసెంబర్ 18వ తేదీకి ఒంటరిగా ఉన్నాడు. మరి 2024 సంవత్సరంలోకి వచ్చే సమయానికి మరి ఈ రోజుకి డిసెంబర్ 18కి మరి జంటగా ఉన్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆ రీతిగా మరి బిడ్డను దేవుడు చక్కగా అభివృద్ధి పరుస్తూ ఉన్నందులకే మరి ఒకసారి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి మీ హృదయాలలో ఈ క్రిస్మస్ వేడుక గురించి ఆనందించడమే కాకుండా వాతావరణాన్ని గురించి కూడా మీ హృదయాల్లో దేవునికి మొరపెట్టుకుంటూ నేను చెప్పేటువంటి మీరు వినాలి అని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ క్రిస్మస్ అంటే ఆనందము. ఈ డిసెంబర్ నెల అంతా కూడా ఆనంద మాసము అంటారు, సంతోష మాసము అంటారు. ఎందుకు అని అనుకుంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు నరావతారిగా ఈ భూమి మీదకి జన్మించడం అనేది మనకి రక్షణ భాగ్యం తీసుకొచ్చారు. రక్షణ భాగ్యం, రక్షణ అంటే ఏమిటి? ఈ సాల్వేషన్ అంటాం ఇంగ్లీష్లో. రక్షణ అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పాపులే. ఆ పాపులను రక్షించడానికి పరమాత్ములు చాలామంది ప్రపంచంలో ఉద్భవించారు. మన భారతదేశంలోనే కాకుండా అమెరికాలోను, చైనాలోను, ఇతర దేశాల్లో కూడా ఎంతోమంది పరమాత్ములు వచ్చారు. ఎన్నో మంచి కార్యాలు చేశారు. ప్రజలందరికీ ఎన్నో మేళ్ళు చేశారు, మహత్యాలు చేశారు. కానీ
ప్రజల కొరకు ప్రాణం పెట్టినటువంటి వారు ఎవ్వరూ లేరు. ప్రజల కొరకు ప్రాణాన్ని ఇచ్చి ప్రజల యొక్క పాపాలని విమోచించడానికి ఎవ్వరూ రాలేదు. చాలా మంచి పనులు చేశారు, నో డౌట్ ఎట్ ఆల్. బట్ మరి ప్రజలందరి పాపం మనకు ఉద్దేశం ఏమిటి? మనం మరణిస్తే దేవుని రాజ్యంలో చేరాలి, అది మన యొక్క నిర్ణయం. మనం చేరాలి అంటే మన పాపాలు అడ్డొస్తున్నాయి. మన పాపము అడ్డొచ్చినప్పుడు పరలోక రాజ్యములో మనం చేరలేం. ఈ పాపాలన్నింటినీ కూడా విమోచించాలి, క్షమించాలి. ఆ క్షమించవలసిన వారు ఎవరు లేరు. గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపగలడా అని బైబిల్లో ఉంది. నువ్వు పాపివే, నేను పాపినే, పరలోకానికి నేను తీసుకెళ్ళాలంటే నా జీవితం సరిపోదు, నేను పాపిని కనుక. మీరు నన్ను పంపించాలి అని అంటే మీ పాపాలు అడ్డు వస్తాయి. సో వీఆర్ ఆల్ సిన్నర్స్. ఆయన రావడం దేనికంటే ఈ పాప క్షమాపణ ప్రాయశ్చిత్తం చేసి మనల్ని చనిపోయినప్పుడు మన ఆత్మ పరలోకంలోనికి దేవుడు ఆహ్వానించడానికి సిద్ధపాటు చేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు తన తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి ఈ భూలోకానికి పంపించాడు. సో క్రిస్మస్ అంటే టు గివ్, ఇచ్చుట. నువ్వు బహుమతులే ఇచ్చుకోవచ్చు. తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే తన కుమారుణ్ణి బహుమతిగా ఈ లోకానికి ఇచ్చాడు. ఆయన ఎందుకు ఇచ్చాడు అని అంటే మన పాపాలన్నీ క్షమించి మనల్ని రక్షణ మార్గంలోనికి నడిపించి ఆయన ఉన్నటువంటి స్థలం పరలోక రాజ్యానికి చేరడానికి ఆయన తన ప్రాణాన్ని బలిగా ఇవ్వడం సిలువలో, అంతేకాకుండా ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. భగవద్గీతలో కూడా పరమాత్ముడు తన రక్తాన్ని, పరిశుద్ధ రక్తాన్ని చిందిస్తేనే పాప పరిహారం జరుగుతుంది అని ఉంది. అలాగే మరి ఆ పాప పరిహారం జరగకుండా మనం పరలోకానికి వెళ్ళలేం. అది ఇంతవరకు ఏ పరమాత్ముడు చేయలేకపోయాడు. కేవలం తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి ఆయన కుమారుని ఈ లోకానికి పంపించి ఆయన వెలలేని రక్తాన్ని, ఆ పరిశుద్ధ రక్తాన్ని చిందించి మన పాపములను పరిహరించి ప్రాయశ్చిత్తం చేసి విమోచించి మనకి ఆ పరలోక రాజ్యంలోనికి చేరటానికి ఒక సులువైన మార్గాన్ని ఏర్పాటు చేయడానికి ఆయన ఆ పరలోకం నుండి భూలోకానికి రావడం జరిగింది. అదే క్రిస్మస్. రక్షణ అంటే అదండి. అటువంటి రక్షణ భాగ్యం ఎవరికి ఉంటుంది? ఆయన్ని ఎవరైతే స్వీకరిస్తారో, ఆయన్ని ఎవరైతే పూజిస్తారో, ఆయన నా స్వరక్షకుడు, నా దేవుడు అని ఎవరైతే విశ్వసిస్తారో వారికి మాత్రమే ఆయన మనని ఆయన బిడ్డలుగా ఆయన స్వీకరించి ఆయన అనుగ్రహించబోయే ఉచితంగా ఇచ్చాడు ఈ రక్షణ భాగ్యం. మనమే వెలపెట్టి కొనుక్కోవాల్సిన పని లేదు. అటువంటి రక్షణ భాగ్యాన్ని ఇవ్వడానికి వచ్చాడు, రక్తాన్ని చిందించాడు, ప్రాణాన్ని త్యాగం చేశాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3 దినాలు లేచాడు. అదే పునరుత్థాన పండుగ అంటాం మనం. కనుక అటువంటి రక్షణ భాగ్యం మనం అనుగ్రహించాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు కమ్ టు ద ఫీట్ ఆఫ్ గాడ్ జీసస్, ద లార్డ్ జీసస్. ఆ దేవునికి మనం రావాలి, ఆయన్ని మన హృదయాలలో స్వీకరించాలి. ఆయన ఎప్పుడైతే మన హృదయంలో స్వీకరించాడో ఇక మనం పాపం చెయ్యం. పాపం చేద్దామని ఆలోచన సాతానుడు పుట్టించినప్పటికీ కూడా మనం చేయలేము. ఇంకా వీ కెనాట్ డూ ద సిన్. నాకు అన్నీ తగ్గుతున్నాయి కానీ దగ్గు మాసం తగ్గడం లేదు.
ఏది ఏమనుకున్నా పాప క్షమాపణ ప్రతి ఒక్కరికి ఉంటేనే కానీ పరలోక రాజ్యములో చేరరు. ఆ విషయాన్ని ఈ లోకంలో ఉన్న పరమాత్మలు అందరూ కూడా వచ్చారు, కానీ వారు ఆ పని చేయలేకపోయారు. కేవలం జీసస్ క్రైస్ట్ ఒక్కడే, యేసు ప్రభు ఒక్కడే. అలాగే మరి రెండవది ఏంటంటే సమాధానము. ఆ రక్షణ మనం పొందుకుంటే అదే క్రిస్మస్. నీ హృదయంలో ప్రభువుని స్వీకరిస్తే అదే క్రిస్మస్. ప్రభువుని హృదయంలో స్వీకరిస్తే క్రిస్మస్ చేసుకుంటే సమాధానం ఏర్పడుతుంది. ఇప్పుడు ఇది 2023 సంవత్సరం, 24వ సంవత్సరం. 2024 సంవత్సరాల ముందు యేసు ప్రభు పుట్టారు భూమి మీద. ఆయన బ్రతికింది 33.5 సంవత్సరాలు. 3 సంవత్సరాలు ఆయన రాజ్యం గురించి, ఆయన పరలోక రాజ్యం గురించి మనకందరికీ బోధించాడు. అప్పుడు మనం లేమనుకోండి, మన పూర్వీకులు ఉన్నారు. కానీ ప్రభు ఈ భూమి మీదకి వస్తాడు అని ఎప్పుడు చెప్పబడిందంటే 2000 అంటే పాత నిబంధన గ్రంథంలో చెప్పబడింది. పాత నిబంధన, ఈ క్రొత్త నిబంధనలు మనం ఇది చూస్తూ ఉన్నాం. పాత నిబంధనలు యెషయా గ్రంథంలో చెప్పడం జరిగింది. అక్కడ చెప్పింది అంటే పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి మధ్య 400 సంవత్సరాలు. సో 400 సంవత్సరాల క్రితం ప్రభు భూమి మీదకి వస్తాడు అని తెలియజేయబడింది. అది యెషయా ప్రవక్త ఏం చెప్పాడు? ఏలయనగా మనకు శిశువు పుట్టాను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడకు దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త అని మాట్లాడకూడదు, వినాలి. ఆయనకి పేరు సమాధానకర్త, ప్రిన్స్ ఆఫ్ పీస్ అంటాం ఇంగ్లీష్లో. సమాధానకర్త. ప్రజలు ఎలా తయారైపోయారంటే సమాధానం లేదు, హృదయంలో సమాధానం లేదు, సంసారంలో సమాధానం లేదు, కుటుంబంలో సమాధానం లేదు, ఎక్కడ సమాధానం లేదు. ఆయన కనుక నువ్వు స్వీకరించినట్లయితే సమాధానం దొరుకుతుంది, రక్షణ దొరుకుతుంది, పరలోకానికి వెళ్ళే భాగ్యం దొరుకుతుంది, పాపం చేయకుండా ఉంటావు, నీ చుట్టూ దేవదూతలు ఉంటారు. అటువంటి జీవితంలోనికి రావటానికి ఈ క్రిస్మస్ పండుగ చేస్తూ ఈ యొక్క మరి ఇటువంటి ఆర్భాటాలు చేయడం ఏంటంటే ఇటువంటి వాక్యాలు వినాలి అని, ప్రతి ఒక్కరు ప్రభువుని తెలుసుకోవాలని మరి తెలియజేయడానికి ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనలు జరుపుకుంటూ ఉన్నాం. మీరే కాదండి, నాకు తెలిసినటువంటి ఒక ఆయన, ఎవరంటే నాకేం తెలియదు అనుకోండి, పురుషోత్తం చౌదరి గారు అని ఒక బ్రాహ్మణుడు, ఒక బ్రాహ్మణులు పురుషోత్తం చౌదరి గారు. ఆయన ఎక్కడో వెస్ట్ బెంగాల్ నుండి ఒరిస్సా వచ్చి, ఒరిస్సా నుంచి కాకినాడ వచ్చి అక్కడ ఒక మిషనరీ ఉంటే ఆ మిషనరీ దగ్గర బైబిల్ తర్ఫీదు పొంది తెలుసుకున్నాడు. నాకు శాంతి లేదు, నాకు అన్నీ ఉన్నాయి, నాకు కావాల్సినంత ధనం ఉంది, కావాల్సినంత డబ్బు ఉంది, కానీ శాంతి లేదు. ఎక్కడ దొరుకుద్ది? ప్రభు దగ్గర దొరుకుద్ది అని తెలుసుకున్నాడు. బ్రాహ్మడైన ఆయన గురించి చెప్తున్నాను చూడండి. ఆయన కూర్మనాథ చౌదరి, తండ్రి పేరు కూర్మనాథ చౌదరి, తల్లి సుభద్రాదేవి. వీరికి పుట్టినటువంటి సంతానంలో ఒకడైనటువంటి పురుషోత్తం చౌదరి. ఆ బ్రాహ్మణుడు కనుక ఆ శ్లోకాలు, ఆ మందులు, మాత్రాలు అవన్నీ కూడా ఆయనకి కంఠస్థం. ఎంతగానో చక్కగా ఆ పురోహితుల్ని చేస్తూ ఉంటాడు, కానీ శాంతి లేదు. అటువంటి సమయంలో ఆయన ఆ శాంతి కోసం ఒక మిషనరీ దగ్గర ఉండి ఈ బైబిల్ని తీసుకొని అక్కడ ఆయన మారు మనసు పొంది బాప్తిసం పొంది రక్షణ పొందాడు. మాకున్నటువంటి ఈ క్రైస్తవ కీర్తన పుస్తకాల్లో
సుమారు 200 కీర్తనలు ఆయనే రాశాడు. ఆయన క్రిస్మస్ ప్రకారంగా కూడా ఈ క్రిస్మస్ సందర్భంగా ఆయన రాసినటువంటి ఒక పాట నేను పాడుతున్నాను. నాకు సరిగ్గా రాదు అనుకోండి, అయినా సరే పాడుతున్నాను. మీకు అందరికీ వచ్చు. వినరేయో నారులారా వినులకింపు మీరా మనలా రక్షింప క్రీస్తు మనుజావతారుడాయే వినరే అనుజనమును దేవుని కనయుని పదవన జంబులు మన మొదటి కొనుచును. వినరేయో నారులారా వినులకింపు మీరా మనలా రక్షింప క్రీస్తు మనుజావతారుడాయే వినరే. ఆయన ఒక బ్రాహ్మడండి. ఇన్ని పాటలు రాశాడంటే సుమారు 190 రాశాడు. అన్ని క్రిస్టియన్స్ ఆ పాటలు మేము పాడుకుంటాం చర్చెస్లో. ఆయనతో పాటు ఇంకొక ఆయన ఉన్నాడు బ్రాహ్మలు, చెట్టి భానుమూర్తి గారని ఒక ఆయన ఉన్నాడండి. ఆయన బ్రాహ్మడు. ఆయన కూడా ఇలాగే ప్రభువుని నమ్ముకున్నాడు. ఆయన రాసిన పాట ఏంటంటే సమానులెవరు ప్రభు నీ సమానులెవరు ప్రభు సమానులెవరు ప్రభు సమస్తమానం సమానుభావం వహించి ప్రేమించగలని సమానులెవరు ప్రభు నీ సమానులెవరు ప్రభు సమానులెవరు ప్రభు. చాలు. కనుక చెట్టి భానుమూర్తి గారని వారు గ్రహించారండి. అంతటి చక్కటి పాటలు వారు కట్టారు.